హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో కొత్త మద్యం పాలసీపై కొత్త విధానం తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీపై విక్రమాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మద్యం పాలసీని నూతన ప్రభావంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న కానీ ఎవరు లైక్ చేయట్లేదు, మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్, ప్రతి సబ్స్క్రైబర్ మాకు ఎంతో విలువైనది. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. నూతన పాలసీ మద్యం పాలసీలో మార్పులు చేయడానికి, మద్యం విక్రయాలపై కల్తీ లేని మద్యాన్ని తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఏపీలో నూతన మద్యం పాలసీపై కసరత్తు చేస్తుంది. గత ప్రభుత్వం హయాంలో విస్పందనాలు మారిన లిక్కర్ పాలసీ రద్దు చేయాలని తాజా ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పాలసీ అమలుతో పాటు పాత బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గత 5 ఏళ్లలో మద్యం అమ్మకాలు, కొనుగోలుపై స్వాతంత్ర పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించి ఈరోజు మద్యం పాలసీపై సంక్షేమ చేస్తున్నట్టు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు పాత బ్రాండ్లను మద్య బ్రాండ్లకు మళ్ళీ తీసుకురావడానికి అధికారికంగా ప్రకటించారు. అతి తొందరలో పాత బ్రాండ్లను మద్యం, బీరులపై తగ్గించే ధరలను ప్లాన్ చేసుకున్నట్లు కూటమి ప్రభుత్వం ఇప్పటికే మనకు ప్రకటన చేసింది. అది అతి తొందరలో మనకి నూతన పాలసీని మరియు విక్రమాలను తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్టు ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో మాటిచ్చినట్టుగా తెలుస్తుంది. మద్యం పాలసీలపై జరిగే విక్రమాలను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఇది ఎలాగంటే ఏపీలో కొత్త మద్య విధానం అమల్లోకి రానుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీ అమల్లో దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు గత 5 ఏళ్లలో మద్య అమ్మకాలు, బ్రాండ్లు కొనుగోళ్లపై ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా పూర్తి సమాచారం బయటపెట్టింది. నాసిరకం మందు విక్రమాలకి కల్తీ లేని మందులు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను పీకి తినేలా ఉందని, మద్యం పూర్తిగా నయం చేస్తానని మద్యం రేటుని భారీగా పెంచుకుంటూ పోయింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అలాంటివి లేకుండా మద్యాన్ని కల్తీ లేని మద్యంగా, పాత బ్రాండ్లను ఆరోగ్యానికి అవసరమైన మద్యాన్ని తీసుకొచ్చేలాగా కసరత్తు చేస్తున్నట్లు రూపాయి కొనడానికి ప్రజల ఆరోగ్యంతో ఆకట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే ఇస్తానని ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ దశలో కసరత్తు జరుగుతున్నట్లుగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కసరత్తు జరుగుతూ మద్యం అమ్మకాలపై మరింత కఠినమైన చర్యలను తీసుకుంటూ మద్యాన్ని ప్రైవేటీకరణం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మద్యం ప్రైవేటీకరణం చేయడం వల్ల మద్యంపై ఎటువంటి హానికరమైన మద్యములు మరియు కల్తీ లేని మద్యములు మరియు ప్రజలకు అనుకూలంగా ఏది కావాలనుకున్నా ప్రజలు అందుబాటులో ఉండే మద్యాన్ని కసరత్తు చేయడానికి ప్రైవేటీకరణం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఎన్నో కోట్ల లాభాన్ని మద్యం నుంచి నాశించేలా ఉంటుందని తెలుస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు ఈ మద్యం పాలసీని అక్టోబర్ 1న విడుదల చేస్తారని ఇప్పటికే తెలుస్తుంది. ప్రస్తుతం ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో 2934 లిక్కర్ మద్యం షాపులు అమ్మకాలు జరుగుతున్నట్లు చేస్తుంది. వీటినన్నింటినీ ప్రైవేటీకరణ వ్యక్తులకు మద్యం దొంగతనాలకు అప్పగించడానికి టెండర్ సాయంతో అతి తొందరలో చేయడానికి ప్రభుత్వం ఆదాయం పెంచడమే కాకుండా మద్యం రేటును కూడా తగ్గించి భావిస్తుంది. అదే సమయంలో జగన్ ప్రభుత్వానికి ముందు అందుబాటులో ఉన్న విధానాన్ని అన్ని రకాల మద్యం బ్రాండ్లు మందుబాబులకు అందుబాటులోనికి రానున్నవి. ప్రస్తుతం డీలర్స్ను రద్దు చేస్తూ తిరిగి కొత్త మద్య దుకాణాలకు డీలర్ల ధరలను నిర్ణయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల సమక్షంలో చంద్రబాబు వీటిపై అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పాత డీలర్లను దించి మళ్ళీ కొత్త డీలర్షిప్లను తీసుకురావడానికి ప్రభుత్వం అధికారికంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల మద్యం పాలసీలు ఎటువంటి దుర్మార్గాలు ఉండకుండా మద్యం కల్తీ లేని మద్యం కూడా రావడానికి, నాసిరకం మద్యం లేనికి చూస్తున్నట్లు ఇప్పటికీ మన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మద్యం పాలసీలో ప్రభుత్వానికి ఎంతో మేలు జరిగేలాగా మరియు ప్రజలకు ఎంతో ఆరోగ్యాన్ని కల్పించేలా ఉంటుందని ప్లాన్ చేస్తున్నారు. ఇది కానీ అమల్లోకి వస్తే అక్టోబర్ 1 నుంచి నాసిరకం మద్యం పోయి కొత్త మద్యం తీసుకురావడానికి మరియు తక్కువ రేట్లో కూడా మద్యం అందుబాటులోకి వస్తుందని ఇప్పటికే మనకి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది అక్టోబర్ 1న అమల్లోకి రావడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే అసెంబ్లీలో చెప్పినట్టుగా తెలుస్తుంది. అతి తొందరలో ఈ ప్రభుత్వం అమల్లోనికి రానుంది. ఇది టెండర్ల సాయంతో ప్రైవేటీకరణం చేసి ప్రైవేటు వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. నాసిరకం మందు లేకుండా
నాసిరకం మందు లేకుండా ప్రజల ప్రాణాలకు ఎటువంటి ముప్పు లేకుండా ఈ ప్రయోగం చేస్తున్నారని కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మనకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రజల ప్రాణాలకు ఎటువంటి హానికరం లేదని, కల్తీ రకం మందు లేకుండా, నాసిరకం మందు లేకుండా నాణ్యమైన మందుని తీసుకొస్తానని ఎన్నికల్లో ప్రకటించినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్.